ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసి వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే మకర రాశి వాళ్ళ జ్యోతిష్, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి. మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఒకటి మాట నోటికి వచ్చిందంటే సూటిగా ఫటాఫట మాట్లాడడం, భయపడరు, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఎక్కువ వాహన గండాలు, చక్రాలు చాలా చెడ్డగా వచ్చినాయి. ఎలా వచ్చాయంటే ఇక వాహన బండి గండం ఎట్లా ఉంటుంది, తలిగిందంటే ఉంటాడు, పోతే పోతాడు, ఆ విధంగా ఉంటుంది. అన్నిటికన్నా బండికి మహా జాగ్రత్తగా నడవాలి. వాహనం అంటే సామానం కాదు. రత్ అంటే ఆ ఒక బండికి చాలా అర్థాలు ఉన్నాయి. బండి కూర్చొని దానికి నడిపించాలనుకుంటే దానికి మహా జాగ్రత్త మీద నడిపించాలి. అది రథం కదా, రథానికి చాలా జాగ్రత్తగా నడిపించాలి. భగవంతుని ధ్యానం చేయాలి, రథానికి మొక్కి అప్పుడు స్టార్ట్ చేసి నడపాలి. అమాస వచ్చిందనుకోండి, పుణ్యం కాదు, అమాస రోజున ఆ బండికి మంచిగా నీళ్ళతోన వాటర్ సర్వీసింగ్ చేపించి నీళ్ళతోన మంచిగా కడిగి బొట్టు పెట్టి ఆ టైర్ల కింద 4 టైర్ల కింద 4 లింబకాయలు పెట్టి తొక్కిస్తే ఆ అమాస రోజుకి మళ్ళీ వచ్చే అమాస వరకు కీడుకిటంకు ఉండదు. నెట్లు ఊడిపోవడం, బండికి ఏదో సర్వీసింగ్ రావడం, బండికి ఏదో ప్రాబ్లం రావడం, ఊక సతాయించడం అలా ఉండదు. ఎందుకుండదంటే ఆ బండి ఎన్నో రకాల జాగాల పోయి వస్తుంది. మనం బండిలో కూర్చొని పెట్టి మంచి దాంట్లో చెడు దాంట్లో ఎట్లా అంటే అట్లా పోయి వస్తాం. లోపల మనం ఉన్న వాళ్ళకి తెలియదు. బండి ఎన్నో తిరిగి వస్తుంది, దాని మీద ఎన్నో ఆసరా ఉంటుంది. అదే ఆసరా మనం ఖయాలు చేయకుండా రాని ఎట్లంటే అట్లా అనిపిస్తే పోయి ఏడన్న పోయి గుద్దితే కథం. చూస్తలేరా, ఎంత చూస్తుంటారు మీరు? అలాగే ఆ బండికి మహా జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఈ మకర రాశి వాళ్ళకు చాలామంది అందరికీ చెప్తున్నాం, రథము చాలా జాగ్రత్తగా. రథంలో కూర్చున్న తర్వాత మనకేం నడిపించేటట్టు మనకి ఏమైనా అవసరం ఉంటే ఇంకా స్పీడ్గా నడపాలనిపిస్తుంది. దాని మీద ఉన్న దరిద్రం చూస్తూ ఉంటుంది. ఎక్కడ మొక్క దొరుకుతుందో ఆడపోయి గుద్దిపియాలనేది ఆ దరిద్రం నెత్తి మీద కూర్చొని చూస్తూ ఉంటుంది. దానికి భగవంతుని ధ్యానం ఉండాలి. ఆ బండి మీద ఏ దరిద్రం లేకపోయి ఉంటే అది అనమదిగా ఆ బండి మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంది, ఉండదుగా ఆ దరిద్రం పక్కకి జరిగిపోతుంది. దాని నివారణ ఆ బండికి కరెక్ట్ చేసిన తర్వాత ఆ దరిద్రం ఆ బండి దగ్గర రాదు. అట్లా అమావాస్య రోజు 4 లింబకాయలు, చిన్న బండి ఉన్నా కానీ 2 లింబకాయలు గుడిక అది తొక్కిపోయండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇంతవరకు ఇల్లు కట్టిండ్రు. ఈ మకర రాశి వాళ్ళ గుణం చాలా మంచి గుణం. ఎట్లా అంటే చెడగొట్టాలి పడగొట్టాలని ఆలోచించరు, కానీ అన్నిటికన్నా ఏం ఆలోచిస్తారంటే చిన్న చిన్న మాటలకు ఊక ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏమాయరా, ఎట్లా ఎరా, ఇది అవుతుందా కాదా, జరుగుతుందా జరగదా, ఏమాయ ఎట్లా ఏమని ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ బాధపడతారు. ఎవరి ముందలన్నా ఏదన్నా బాధ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాధ నీవు ఒక మాట చెప్తే వాళ్ళు 4 మాట్లాడతారు. నా గుడిగా ఉందయ్యా బాధ, నేను మస్తు ఎగినమని అనుసరంగా ఉల్టపల్ట మాట్లాడతారు. అలాంటి మాటలు మీకు ఇంటే ఇంకా బాధ అనిపిస్తుంది. అందు గురించి మీరు ఏం చేస్తారు, మీ ఇంట్లో ఉన్న బాధ నీ బాధ ఒకరి ముందలపై చెప్పరు. సరే, భగవంతుడు ఉండడమని ఆ దేవుని మీద భారం పెట్టి నడుస్తారు. కానీ ఈ రాశి వాళ్ళు మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఇప్పుడు ఏదైతే పని మీరు మనసు లోపల అనుకొని కూర్చున్నారో, భగవంతుని మీద ధ్యానం పెట్టి ఉన్నారో అది పక్క జరుగుతుంది. ఈసారి గురుబలం చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి. ఆయన మహాదేవుడు. 2nd జ్యోతిర్లింగం. 1st జ్యోతిర్లింగం ఎక్కడ? సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. 1st జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్ర సోమనాథ్. 2nd జ్యోతిర్లింగం శ్రీశైల జ్యోతిర్లింగం. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని. 4వ జ్యోతిర్లింగం ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, విష్ణేశ్వర్. అంటే
12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. మీ ఇంటి మీద దరిద్రం ఎందుకో ఈ మకర రాశి వాళ్ళకు దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది కాబట్టి ఆ భగవంతుని మీద భారం పెట్టండి, దేవుని మీద భారం పెట్టి ఉంటే చాలా బాగుంటుంది. ఏ ఆటంకైనా, ఏ చిక్కైనా, ఏ చుక్కకైనా దాటాలనుకుంటే ముందు ఆ భగవంతుని మీద భారం పెట్టాలి. ఇంతవరకు మీరు ఇల్లు కట్టాలి, లేకపోతే ఇప్పుడు కట్టాలని ప్రయత్నంలో ఉన్నారు, లేకపోతే కొనాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇంటి లోపల కొన్ని మల్లెగుడుగా కొన్ని విషయాలు ఉన్నాయి. పెళ్ళి, పేరంటం కొన్ని జరగాలని ఉంది, కానీ జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ తొందరగా ఈజీగా వచ్చేస్తుంది, కానీ డాక్టర్ చదువు ఇంకా చాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళకు డాక్టర్ చదువు చాలా మంచిగా కలిసి వస్తుంది. ఈ డాక్టర్ చదువుకు ఈ మకర రాశి వాళ్ళకి ఏమో కానీ ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కూడా డాక్టర్ చదువు చదివే వాళ్ళు మీరు చాలా బాధపడుతున్నారు. మేము అనుకున్న సీటు మేము లెక్కము, ఆ సీటు లెక్కి ఆ తర్వాత మళ్ళీ నేను పేరు సంపాదించుకున్నాను అనుకొని మీరు ఎంతో బాధపడుతున్నారు. ఈ డాక్టర్ చదువు చదివిన వాళ్ళు అనుకున్న సీటు లెక్కాలనుకుంటున్నారు కదా, పక్కా లెక్కుతారు. జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తల వంచరు, చేయి జాపరు, పైమెట్టు లెక్కి రాజా బతుకుతారు. నలుగురికి సాయం చేస్తారు, నలుగురిలో పేరు సంపాదించుకుంటారు. ఏ పని చేసినా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు మాత్రం ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోరండి, మీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. సరి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. అంటే గురుబలం 2 ఉంది, శని బలం 6 ఉంది. శని ఎక్కువ ఉంది, గురు తక్కువ ఉన్నాడు. అందు గురించి వాహనం తీసుకుపోయినా, ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని రావాలనుకున్నా, ఏదన్నా కొత్త ముహూర్తం పెట్టాలనుకున్నా, అలాంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం భగవంతుని మీద భారం పెట్టి, కొంచెమే కాదు మొత్తంకి భగవంతుని మీద భారం పెట్టి మీరు పని చేయండి, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. ఇప్పుడు చెప్పాలంటే మస్తు ఉంది, లక్షణం ఎన్నో ఉంటాయి మీకు చెప్పాలంటే. ఇలా చెప్తే కాదండి, మీరు ఇప్పుడు మా వాట్సాప్ దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్లో చూసి నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.